జపాన్లో ఫ్లూ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. వేల కొద్దీ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా 135 పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు. ఒకినావా, టోక్యో, కగోషిమాలలో వ్యాప్తి తీవ్రంగా ఉండగా, యమగాటా ప్రిఫెక్చర్లో ఒక ప్రాథమిక పాఠశాలలో 36 మంది విద్యార్థులలో 22 మంది ఫ్లూ లక్షణాలతో పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత పాఠశాల మూసివేశారు. ఈ సంవత్సరం ఫ్లూ సీజన్ సాధారణంగానే ముందుగానే వచ్చిందని, వేగంగా వ్యాప్తిస్తుందని హొక్కైడోలోని హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యోకో సుకామోటో అన్నారు. ప్రజలు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి, టీకాలు వేయించుకోవాలి, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అన్నారు. ప్రపంచవ్యాప్త ప్రయాణాలు, జనాభా కదలికలు వైరస్ కొత్త వాతావరణాలకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని వేగవంతం చేస్తున్నాయని సుకామోటో హెచ్చరించారు. ఆసుపత్రులు కోవిడ్-19 సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. ఆసుపత్రుల వద్ద క్యూ లైన్లు, బెడ్స్ దొరకపోవడం, సిబ్బంది కొరత చూస్తే ఫ్లూ తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రజలు అనవసరంగా ఆసుపత్రికి రావద్దని, ఫ్లూ లక్షణాలుంటేనే ఆసుపత్రికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే ముందుగానే వైద్య సలహా తీసుకోవాలని కోరుతున్నారు. ప్రత్యేకించి వృద్ధులు, చిన్నపిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వెంటనే టీకాలు వేయించుకోవాలని అంటున్నారు. రికార్డు స్థాయిలో పర్యాటకం కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ సందర్శకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని టోక్యోకు చెందిన ట్రావెల్ మార్కెటింగ్ విశ్లేషకులు సూచించారు. మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి సాధారణ జాగ్రత్తలు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఈ ఫ్లూ వ్యాప్తిని నియంత్రించడానికి జపాన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు.